ఈరోజు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు మరి అరెస్ట్ అయ్యి వారం రోజులు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని, మంత్రి గారికి కనువిప్పు కలగాలని, మరి కాదనపల్లిలో మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా అడ్డుకున్న శక్తులను మరి వారందరికీ కనువిప్పు కలగాలని ఈరోజు మరి చెన్నూరు విరవేలు పైనటువంటి శ్రీ మదనపోచమ్మ గారికి 500 కొబ్బరికాయలు కొట్టి మరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. బాల్క సుమన్ గారికి ఆరోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ఇక్కడ ఎవరైతే ఆయనపై కక్షలు కార్పణాలు కుటిల రాజకీయాలు చేస్తున్నారో వారందరికీ ఆ యొక్క మదనపోచమ్మ గుడికాడ మదనపోచమ్మ వారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి కొబ్బరికాయలు కార్యక్రమానికి ప్రత్యేక పూజల కార్యక్రమం ఇచ్చేసిన మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, మరి అదేవిధంగా కౌన్సిలర్ అభ్యర్థుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి మంత్రి వివేక్ గారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే మీకు మీ రాష్ట్రం నుంచి ఒక్క మినిస్టర్ కూడా మీకు సంజాయిస్తలేడు చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి గురించి. మాకు హరీష్ రావు గారి కాడ నుంచి ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇతరత్ర మరి జైలు వెళ్లి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. మరి మీ పార్టీలో మీ కనీసం మాది నిజమే అని చెప్పే నైతిక కూడా మీ పార్టీలో లేకపోవడం నిజంగా విడ్డూరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అతను చేసిన తప్పేంటి? మరి 14 మంది గెలిపించుకున్న కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మనం వెళ్తూ ఉంటే మరి వేలాది అటు నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు బండలతోటి రాళ్లతోటి మరి అతను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న డీసీపీ గారు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళే రాళ్ల దాడి చేసిందని. అక్కడ వీడియోలు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఎవరి తప్పు ఎవరిది ఉప్పు ఆ భగవంతుడు చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 2 ఏళ్లకు కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మీరు ఎవరైతే మాపై లాఠీలతోటి ఒక పశువును కొట్టినట్టు మమ్మల్ని కొట్టుతా ఉంటే బాల్క సుమన్ గారి కోసం చావనైనా వస్తాం కానీ వెన్ను చూపెట్టి పారిపోయే వాళ్ళం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.